తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురుస్తున్న మంచు తెరలు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే భారీగా పొగమంచు కమ్ముకుంటోంది. ఇళ్ళు, రహదారులు, మొక్కలపై మంచు బిందువులు ఆకట్టుకుంటున్నాయి. రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. విమానాశ్రయాల్లో ల్యాండింగ్కు అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు చలి తీవ్రత పెరుగుతోంది. కొందరు ఇళ్లకే పరిమితం అవుతుండగా మరికొందరు మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు దుప్పట్లా కప్పేసింది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు అంతరాయం కలిగింది. హైదరాబాద్, చెన్నై నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యమయ్యాయి. దీంతో ప్రయాణికులు లౌంజ్ రూమ్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. మరోవైపు రహదారులపైన కూడా దట్టమైన పొగమంచు కురియటంతో వెహికల్స్ రాకపోకలు నెమ్మదించాయి. మరోవైపు చలి తీవ్రత కూడా పెరుగుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పాలవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు అవస్థలైతే పడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో తెల్లవారుజాము నుంచే పొగమంచు కురుస్తోంది. ఎండపల్లి, వెల్గటూర్, ధర్మపురి మండలాలను పొగమంచు కప్పేస్తోంది. 2-3 రోజులుగా చలి ప్రభావం కాస్త తగ్గి పొగమంచు పెరిగింది. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వేడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయపట్నం, కరీంనగర్ రాష్ట్ర రహదారిపై పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రోడ్డు సరిగా కనిపించట్లేదు. వాహనాలు సమీపంలోకి వచ్చేంత వరకు కనిపించినంతగా పొగ కమ్మేసింది. పొగమంచుతో పరిసరాలన్నీ కూడా ఆహ్లాదకరంగా మారాయి.